వందనాలండి. ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చదువుదాము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని యందు ప్రేమ కలిగి ఉండాలి. దేవుని యందు సంతోషించాలి. ప్రతి కుటుంబస్తులు సమాధానం పడి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు దయాగుణం కలిగి ఉండాలి. అంతే మంచితనము కలిగి ఉండాలి. అన్నిటికన్నా దేవుని యందు బహు విశ్వాసము గలవారుగా ఉండాలి. మన జీవితంలో సాత్వికము ఎంతో చాలా ప్రాముఖ్యమైనది. గనుక సాత్వికము కలిగి జీవించాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. అటువంటియన్నీ మనం అనుసరిస్తే దేవుడు బహుగా మనల్ని దీవిస్తూ ఉంటాడు. కనుక ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు గాని మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాద ఫలాలు మనం పొందుకుంటే దేవునితో మనం ఉండగలుగుతూ ఉంటాము. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.